ఓం శ్రీమాత్రే నమః. దేవతల కోరిక మేరకు అవతరించిన ఆ అమ్మ అశేష భక్తుల జీవితాలలో వెలుగునిచ్చింది. మామూలుగా సహస్రనామం చదవటం కంటే ఇలా అర్థం తెలుసుకొని చదవటం వల్ల ఆ అనుభూతే వేరేగా ఉంటుంది. ముందు వీడియోలో మొదటి శ్లోకం అర్థాన్ని తెలుసుకుందాం. ఎవరైనా అది చూడకుంటే ముందు అది చూడండి. మొదటి శ్లోకంలో అగ్నిగుండంలో నుంచి ఆవిర్భవించింది ఆ అమ్మ. ఆ అమ్మ ఎలా ఉదయిస్తుందో ఈ రెండవ శ్లోకంలో మనము తెలుసుకుందాం. ఈ లలితా సహస్రనామంలోని ప్రతి శ్లోకంలోని ప్రతి నామాన్ని ఎక్కడ కలిపి చదవాలి, ఎక్కడ విడదీసి చదవాలో తెలుసుకొని చదవటం మంచిది. రెండవ శ్లోకం ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారాంకుశోజ్వల. ఈ శ్లోకంలో 4 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామము 8 అక్షరాలతో కలిగి ఉంటుంది. మొదటి నామం ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయించే వేల సూర్యుల వంటి కాంతితో ఆ తల్లి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉందట. ఆమె కాంతి ఎలా ఉందంటే చీకట్లను, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. భక్తుని హృదయంలో వెలుగులు నింపుతుంది ఆ తల్లి. ఈ నామం భక్తుల మనస్సుల్లో చీకట్లను తొలగించి ప్రకాశిస్తూ శక్తిని నింపుతుంది ఆ తల్లి. రెండవ నామం చతుర్బాహు సమన్విత అంటే 4 భుజములు కలిగినది అని. ఆ 4 భుజాలలో పాశం, అంకుశం, ఇక్షుచాపం, పంచబాణం ఉంటాయి. ఈ 4 ఆయుధాలు భక్తుని జీవితంలో సమతుల్యతని, నియంత్రణని, ప్రేమని మరియు ధర్మబలంని ప్రసాదిస్తాయి. పాశం అనేది తల్లి యొక్క ఎడమ చేతిలో ఉంటుంది. ఈ పాశాన్ని ఉపయోగించి తన భక్తులను సంసార బంధాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. ఆమె యొక్క ప్రేమ, దయ మరియు కరుణని సూచిస్తుంది. భక్తులను సంసార బంధాల నుంచి విముక్తుల్ని చేసి ప్రేమతో బంధిస్తుంది. అంకుశం అనేది కుడి చేతిన ధరించి ఉంటుంది ఆ తల్లి. మావటివాడు ఎలా ఏనుగును నియంత్రిస్తాడో అలా అమ్మవారు భక్తుని మనస్సును, ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఇక్షుచాపం ఆ తల్లి అపారమైన ప్రేమ. ఎప్పుడైతే ఆ అమ్మవారి ప్రేమలో లీనమైతామో మనకు ముక్తి మార్గం అనేది లభిస్తుంది. పంచబాణం లలితాదేవి తన భక్తుల మనస్సులను ఆకర్షించడానికి, వారి కోరికలను నెరవేర్చడానికి ఉపయోగించే 5 బాణాలు. ఇవి సాధారణ బాణాలు కావు. ఇవి లలితాదేవి యొక్క ప్రేమ, ఆకర్షణ, ఆనందం, శక్తి మరియు జ్ఞానం యొక్క ప్రతీకలు. ఈ ఆయుధాలను 4 భుజాల్లో ధరించి ఉంటుంది ఆ తల్లి. మూడవ నామం రాగస్వరూప పాసాఢ్య. రాగ అంటే ప్రేమ మరియు ఆకర్షణ. ప్రేమ యొక్క స్వరూపాన్ని పాశంగా ధరించి ఉంటుంది ఆ తల్లి. స్వరూప అంటే లలితాదేవి ప్రేమ స్వరూపిణిగా, స్వభావమే ప్రేమతత్వంగా కలిగి ఉంటుంది. ప్రేమ ఇది మానవ జీవితంలో ఒక శక్తివంతమైన బంధం. ఆ తల్లి దానిని ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించేలా చేస్తుంది. ఈ నామంలో ప్రేమ స్వరూపిణిగా, బంధించే శక్తిగా, ఆత్మను మాయ నుండి విముక్తి చేయగలిగే మార్గదర్శినిగా దర్శనమిస్తుంది. 4వ నామం క్రోధాంకారాంకుశోజ్వల అంటే ఈ నామం ద్వారా లలితాదేవి క్రోధాన్ని నియంత్రించే శక్తిగా, అహంకారాన్ని శాంతిపరిచే మార్గదర్శినిగా, మనస్సుపై ఆధిపత్యాన్ని చూపించే దేవతగా దర్శనమిస్తుంది. అంకుశం ఆమె చేతిలో ఉన్నప్పుడు అది కేవలం ఒక ఆయుధం కాదు, ఆత్మ నియంత్రణ, ధర్మ మార్గం నుండి ఆధ్యాత్మిక వికాసం కోసం ఉపయోగపడే సాధనం. ఇది మనస్సులో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను నియంత్రించటాన్ని సూచిస్తుంది. భక్తుని చెడు అలవాట్లను తొలగించి ధర్మ మార్గం వైపు పయనించేలా చేస్తుంది. పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం. లలితాదేవి ఎలా ఉంది అంటే ఆమె ఉదయించే 1000 సూర్యుల కంటే ఎక్కువ కాంతితో ప్రకాశవంతంగా, తేజస్సుగా, 4 భుజములు కలిగి మన మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను నియంత్రించే ఒక శక్తిగా భక్తుణ్ణి చెడుదారిలోకి వెళ్లకుండా మనస్సును నియంత్రిస్తుంది. మనకు ఏం తెలియజేస్తుంది అంటే ప్రేమతత్వాన్ని, నియంత్రణను, ఆకర్షించడాన్ని మరియు ప్రభావితం చేయడాన్ని, ఇవన్నీ కలిసిన పరిపూర్ణ తత్వమే ఆ లలితా త్రిపుర సుందరీ దేవి.
మరొక వీడియోలో మూడవ శ్లోకం అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు శ్రీమాత్రే నమః.